ఈ మధ్య నా వీడియోస్ కామెంట్ సెక్షన్‌లో చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న టాపిక్, అక్క మేము షార్ట్స్ చూస్తున్నప్పుడు కింద రిక్వెస్ట్ కంటైన్స్ ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ అని ఒక ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ వల్ల ఏమైనా మానిటైజేషన్‌కి ప్రాబ్లమ్ అవుతుందా అని చెప్పేసి. సో ఈ ఎర్రర్ అంటే ఏంటి? దీనివల్ల ఏమైనా మానిటైజేషన్‌కి ప్రాబ్లమ్ అవుతుందా? దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీ దగ్గర ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. సో అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అసలు ఈ ఎర్రర్ అంటే ఏంటో ఎక్కువ టెక్నికల్ డీటెయిల్స్ లేకుండా చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎలా అంటే మనం షార్ట్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక షార్ట్ నుంచి ఇంకొక షార్ట్కి వెళ్ళే గ్యాప్లో మన మొబైల్ నుంచి యూట్యూబ్ సర్వర్కి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట. ఆ రిక్వెస్ట్ వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా మనకి ఇలా టెక్నికల్ గ్లిచ్లు ఇలాంటివి ఉన్నప్పుడు ఈ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఈ ఇష్యూని ఫిక్స్ చేసుకోవడానికి నేను కొన్ని స్టెప్స్ చూపిస్తాను. ఇది కొంతమందికి ఫస్ట్ స్టెప్ లోనే ఫిక్స్ అవుతుండొచ్చు, ఇంకా కొంతమందికి లాస్ట్ స్టెప్ వరకు కూడా వెళ్తుండొచ్చు. సో ఈ స్టెప్స్ అన్నిటిని క్లియర్ గా అబ్జర్వ్ చేసి ఫాలో అవ్వండి. ఇలాంటి ఇష్యూస్ ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడు వచ్చినా సరే మీకు అది ఫిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీది ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ప్లే స్టోర్కి వెళ్ళేసి ప్లే స్టోర్లో సెర్చ్ బాక్స్ లో యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. యూట్యూబ్ అని సెర్చ్ చేసినప్పుడు అక్కడ యూట్యూబ్ యాప్ పక్కన ఓపెన్ ఉందా అప్డేట్ ఉందా అని చూసుకోండి. ఒకవేళ అప్డేట్ ఉంటే అప్డేట్ చేసేయండి. ఎందుకంటే మనం ఒకవేళ యాప్‌ని అప్డేట్ చేయకపోయినా గానీ ఇలాంటి గ్లిచెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఫిక్స్ అవ్వలేదనుకోండి, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి అక్కడ యాప్స్‌కెళ్ళండి. యాప్స్‌కెళ్ళి అక్కడ సెర్చ్ బాక్స్‌లో యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ కిందకొస్తే స్టోరేజ్ అనే ఆప్షన్ కనిపిస్తది. స్టోరేజ్‌కెళ్ళి అక్కడ కింద క్లియర్ క్యాషే అని ఉంటది. అది క్లిక్ చేయండి. క్లియర్ చేసేయండి. పక్కనే క్లియర్ డేటా అని కూడా ఒక ఆప్షన్ ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ ఈ క్లియర్ క్యాషే చేసినప్పుడు అది ఇష్యూ రిజాల్వ్ కాకపోతే మళ్ళీ క్లియర్ డేటా చేసినప్పుడు అది క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్ డేటా చేసిన తర్వాత మన యూట్యూబ్‌లో డౌన్‌లోడ్స్‌లో ఉన్నయన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. అలాగే మీ అకౌంట్ కూడా సైన్ అవుట్ అయిపోతది. సో మళ్ళీ అకౌంట్ సైన్ ఇన్ చేసుకోవాల్సొస్తది. అప్పుడు ఈ ఇష్యూ ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కొంతమందికి ఈ ఇష్యూ ఎప్పుడొస్తదంటే, మన యూట్యూబ్ వీడియోస్ వాట్సాప్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ షేర్ చేసేటప్పుడు వస్తది. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే ప్లే స్టోర్‌కెళ్ళి వాట్సాప్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ అప్డేట్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే అప్డేట్ చేసేసేయండి. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, మన ఫోన్‌లో ఏమన్నా పెండింగ్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అదెలా అంటే సెట్టింగ్స్‌లోకెళ్తే మనకి స్టార్టింగ్‌లోనే సాఫ్ట్‌వేర్ అప్డేట్ అవైలబుల్ అని చెప్పేసి చూపిస్తది. అయితే దాని మీదన్నా క్లిక్ చేయండి. లేదంటే కిందకి వచ్చేసి కింద సాఫ్ట్‌వేర్ అప్డేట్ అని కనిపిస్తది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్ అని కనిపిస్తుంది గదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్డేట్ ఉందా లేదా అని చెప్పేసి చూపిస్తది. ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు ఇలా. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మన యూట్యూబ్ యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ ప్లే స్టోర్‌కెళ్ళి మళ్ళీ ఇన్‌స్టాల్ చేసుకోండి. సో దట్ మనకి ఇష్యూ ఫిక్స్ అయితది. ఇంకా ఈ ఇష్యూ యాప్‌లో ఫిక్స్ కాలేదనుకోండి, అప్పుడు క్రోమ్ ఓపెన్ చేసి youtube.com లింక్ ఓపెన్ చేయండి. అక్కడ మీ అకౌంట్‌తో సైన్ ఇన్ అయ్యి మీరు వీడియోస్ చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇష్యూ అనేది యాప్‌లో మాత్రమే, మీ అకౌంట్‌తో కాదు. చాలా మంది ఈ ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ అనే దానికి, ఇన్వాలిడ్ ట్రాఫిక్ సోర్స్ అనే దానికి రెండిటికి కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అస్సలు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే ఈ ఇన్వాలిడ్ ట్రాఫిక్ సోర్స్ అనేది ఎప్పుడొస్తదంటే మనం మనీ పెట్టి బాట్స్ దగ్గర నుంచి వ్యూస్ తెప్పించుకుంటాం కదా! అప్పుడు వస్తదనమాట. అప్పుడు అది ఇన్వాలిడ్ ట్రాఫిక్ సోర్స్ కింద కౌంట్ అయ్యి మనకి మానిటైజేషన్‌కి ప్రాబ్లమ్ అయితది. కొంతమంది ఎలా భయపడుతున్నారు అంటే ఈ ఎర్రర్ వస్తే ఒకవేళ మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదనుకోండి, మానిటైజేషన్ అవ్వదు అని. ఒకవేళ మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యుంటే మానిటైజేషన్ పోతుంది అని చెప్పి ఇలా భయపడుతున్నారు. సో మీరు అస్సలు భయపడకండి. ఎందుకంటే ఈ ఎర్రర్ అనేది మానిటైజేషన్‌కి సంబంధమే లేదు. మానిటైజేషన్ అనేది ఓన్లీ సబ్‌స్క్రైబర్స్, వాచ్ ఓవర్స్ తోనే సంబంధం ఉంటుంది. ఈ ఎర్రర్‌తో సంబంధం ఉండదు. ఈ ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ అనేది ఓన్లీ యూట్యూబ్ సైడ్ నుంచి వచ్చిన గ్లిచ్ మాత్రమే. మీరు ఎన్ని స్టెప్స్ ట్రై చేసినా గానీ ఇది ఫిక్స్ అవ్వలేదనుకోండి, అప్పుడు అది యూట్యూబే ఫిక్స్ చేస్తది కొన్ని రోజులకి. మీరు అస్సలు భయపడకండి. ఈ స్టెప్స్ అన్నిటిని ఫాలో అవ్వండి. అప్పటికి ఫిక్స్ కాకపోతే వెయిట్ చేయండి. సో, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.